తుఫాను వల్ల ఏపీకి జరిగిన నష్టం ఎంత? నష్టం అంచనా వేసే పనిలో పడింది అధికార యంత్రాంగం. తుఫాను కారణంగా ప్రాణ నష్టం తక్కువగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తుఫాను బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోంది. రెండు 249 మండలాల్లోని 1,434 గ్రామాలు, 49 పురపాలక సంఘాల్లోని 18 లక్షల మందిపై మోంతా తుఫాన్ ప్రభావం చూపింది. 293 మండలాల్లోని 1,696 గ్రామాల్లో వ్యవసాయ పంటలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. 39 పశువులు మృత్యువాత పడ్డాయి. సముద్ర తీర మండలాల్లోని చాలా ప్రాంతాల్లో రహదారులు, బ్రిడ్జీలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. 1800 కిలోమీటర్ల మేర R&B రహదారులు ధ్వంసమయ్యాయి. తుఫాన్ ధాటికి రహదారులు, భవనాల శాఖకు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. గ్రామీణ మంచినీటి సరఫరా పథకాలు పలు ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి సమాచారం అందింది. వీటిని వెంటనే సరిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాం. నాకు అనుభవం కూడా ఉంది. ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. సముద్ర తీర మండలాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో విరిగిపోయాయి. ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా న్యాయం చేసేదానికి చేస్తాం. ఇట్లాంటి పంట నష్టం రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తిరిగి వెళ్ళాడు. ఆల్రెడీ ఏరియల్ సర్వే చేశారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ చాలా చోట్ల ఆగి ప్రజలను పలకరించి వెళ్ళాడు. దాని మీద ఎక్కడైతే పంట దెబ్బతిందో అవన్నింటిని కూడా ఎన్యుమరేషన్ చేసి రాసి తొందరలోనే పంట నష్టం జరిగిన రైతులందరూ కూడా న్యాయం చేసేదాన్ని ప్రభుత్వం కృషి చేస్తాం. విద్యుత్, జలవనరుల శాఖ, గృహ నిర్మాణ వంటి శాఖలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించారు. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, మత్స్యకారు కుటుంబాలకు 50 కిలోలు ఇవ్వనున్నారు. అలాగే కిలో కందిపప్పు, లీటర్ మంచి నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, కిలో చక్కెర పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.